హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గత 2 ఏళ్లుగా జీతాలు పెరగలేదు. ఇంకా 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఐఆర్ ఊసేలేదు అంటూ వైఎస్ జగన్ గారు ఈ మేరకు ప్రెస్ మీట్ అయితే పెట్టారనమాట. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఈ మేరకు మనం ఇక్కడ స్క్రీన్‌లో అయితే చూడొచ్చు. ఉద్యోగ పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒకవైపు, వైఎస్ జగన్మోహన్ గారి స్పీచ్ మరోవైపు. సో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడ్జెట్‌కి సంబంధించి ఏమన్నారో, ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ఏమన్నారో ఓసారి ఆయన మాటల్లోనే విందాము. చివరకు ఒక్క పైసా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పెరక్కపోగా మా హయాంలో వచ్చిన వెంటనే మేము ఐఆర్ ఇచ్చి మా హయాంలోనే పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేసి పిఆర్సీ చైర్మన్ ను కూడా నియమిస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ తీసేస్తారు. ఆయన కానీ త్వరగా రిపోర్ట్ ఇచ్చినాడు అని అంటే త్వరగా జీతాలు పెంచాల్సి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఐఆర్ ఇవ్వకుండా మరోవైపున పిఆర్సీ చైర్మన్ ను తొలగించేసేసి కొత్త పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా, కొత్త చైర్మన్ ను కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలో పెట్టారు. 2 ఏళ్లుగా ఉద్యోగస్తులకు జీతాలు లేవు, జీతాలు పెరగల. 4 డిఏలు పెండింగ్. నాలుగు డిఏలు పెండింగ్, ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు. ఉద్యోగస్తులకు జీతాలు పెరగల 2 ఏళ్ల నుంచి. మళ్ళీ 1వ తారీఖు నుంచి జీతం అని చెప్పినారు. అది ఇచ్చినారా అంటే అదిలే, 1 నెల ఇచ్చినారు. అదిలే. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 4 డిఏలు పెండింగ్, పిఆర్సీ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీఎంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్, వీటి కింద దాదాపు 35,000 కోట్ల రూపాయలు బకాయిలు. ఆశ్చర్యం చూడండి ఒకసారి. 2024-25లో ఉద్యోగస్తుల జీతం 62,806 కోట్లు అయితే 2025-26 రివైజ్ ఎస్టిమేట్ ప్రకారం జీతాలు 61,111 కోట్లు తగ్గినాయి. పెరగాల్సింది పోయి తగ్గినాయి. కొద్ది గొప్ప కొంతమంది రిటైర్ అయి ఉంటారు కదా, పెరగాల్సింది పోయి తగ్గడం. ఎక్కడ కూడా జీతాలు చూడండి పెరగాల్సింది ఎక్కడైనా. హౌస్ రెంట్ అలవెన్స్ 2024-25 4,614, ఇప్పుడు 25-26లో 4,600 crores. మెడికల్ రీఎంబర్స్మెంట్ 124 crores, 121 crores. అలవెన్సెస్ ఎర్న్, లీవ్స్ ఎల్టీసీ, ఓవర్ టైమ్ అలవెన్స్ 2024 2,415, 1,316 ఇప్పుడు. బేసిక్ పే ఇంతకుముందు 35,671, ఇప్పుడు బేసిక్ పే 35,345. ఓవరాల్ చూస్తే 24-25లో 62,062,806 కోట్లు, 25-26లో 61,111 కోట్లు. పెరగాల్సింది పోయి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేవు, బకాయిలు 35,000 పైసలకు బకాయిలు. By and large, this is budget.
సో, విన్నారు గదా ఫ్రెండ్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఈ మేరకు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, వారి ఆశలు అడియాసలవుతూ ఒక్క పైసా కూడా జీతం పెరగని దుస్థితి నెలకొంది అని మనం స్పష్టంగా గమనిస్తున్నామన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ప్రకటించడమే కాకుండా వేతన సవరణ కోసం పీఆర్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే పీఆర్సీ చైర్మన్‌ని నియమించి ప్రక్రియను వేగవంతం చేస్తే ప్రస్తుత పాలకులకు అధికారంలోకి వచ్చి తర్వాత ఆ చైర్మన్ బాధ్యతల నుంచి తొలగించడం అత్యంత విచారకరమన్నారు. ఒకవేళ ఆ పీఆర్సీ చైర్మన్ తన నివేదికను త్వరగా సమర్పించి ఉంటే నిబంధనల ప్రకారం ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందనే భయంతోనే ప్రభుత్వం ఈ రకమైన కుట్రపూరిత నిర్ణయం తీసుకుందనన్నారు. ఒకవైపు పెరగాల్సిన జీతాల కోసం అయ్యారివ్వకుండా మొండి చేయి చూపుతూ, మరోవైపున్న పీఆర్సీ చైర్మన్‌ని తొలగించి కొత్త కమిషన్ వేయకుండా కాలయాపన చేస్తూ ఉద్యోగులను అటు ఇటు కానీ త్రిశంక స్వర్గంలో ఉంచి వేధిస్తున్నారన్నారు. గడిచిన 2 సంవత్సరాలుగా రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగస్తులకు ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదు. సగటు ఉద్యోగి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు చట్టబద్ధంగా అందాల్సినటువంటి 4 కరువు భత్యాలు, డీఏలు ఇంకా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి అన్నారు. అటు ఐఆర్ లేదు, ఇటు పీఆర్సీ లేదు. కనీసం డీఏ కూడా రాకపోవడంతో ఉద్యోగుల కొనుగోలు శక్తి అనేది పూర్తిగా క్షీణించిపోయిందన్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న ఒకటో తారీఖునే జీతం అనే హామీ కేవలం ఒక నెలకే పరిమితమై, మళ్ళీ పాత పద్ధతిలోనే జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావటం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. ప్రభుత్వం తీరును చూస్తుంటే ఉద్యోగుల ఆవేదనను ఏమాత్రం పట్టించుకోనట్లు కనిపిస్తోంది. కేవలం జీతాలు, డీఏలే కాకుండా ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో దాచుకున్న సొంత డబ్బులను కూడా ప్రభుత్వం బకాయిల రూపంలో తన దగ్గరే అట్టిపెట్టుకోవడం అట్లే పెట్టుకోవడం ఆశ్చర్యకరం కలిగిస్తోందన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, వారు దాచుకున్న జీపీఎఫ్ నిధులు, ఏపీజీఎల్ఐ పాలసీ డబ్బు, అత్యవసర వైద్యం కోసం చేసిన ఖర్చులకు సంబంధించి మెడికల్ రియంబర్స్‌మెంట్, పదవీ విరమణ పొందిన వారికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు సరెండర్ లీవ్ అమౌంటు, నగదు ఇలా అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పైగానే బకాయిలు పెండింగ్‌లో ఉండటం ఒక రకమైన ఆర్థిక దోపిడీగా చెప్పవచ్చు అన్నారు. ఇక సొంత అవసరాల కోసం తమ సొంత డబ్బును అడుక్కోవాల్సిన పరిస్థితిలో ఉద్యోగులు ఉండటం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడిని మనం ఒకసారి నిశితంగా పరిశీలిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయన్నారు. సాధారణంగా ప్రతి ఏటా ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్లు, పదోన్నతుల వల్ల జీతాల బడ్జెట్ పెరగాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. 2024, 25 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీతాల కోసం కేటాయించిన మొత్తం రూ. 62,806 ఉండగా 2025, 26 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఆ మొత్తం కూడా రూ. 61,111 పడిపోయింది. అంటే ఇక్కడ జీతాల పెంపుదల సంగతి పక్కన పెడితే ఏకంగా సుమారు రూ. 1,700 మేర బడ్జెట్ తగ్గడం జీతాలలో ఆశ్చర్యకరమైన విషయం అంటున్నారు. ఉద్యోగులు కొంతమంది రిటైర్ అయ్యి ఉండవచ్చు. కానీ సహజంగా పెరగాల్సిన బడ్జెట్ ఇలా తగ్గిపోవడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో ఎవరికీ అర్థం కావటం లేదన్నారు. కేవలం ప్రధాన బడ్జెట్ మాత్రమే కాదు, అనుబంధంగా రావాల్సిన సౌకర్యాల కేటాయింపులు కూడా దారుణంగా పడిపోయాయన్నారు. ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ 2024, 25లో 4,641 కోట్లుంటే 2025, 26 నాటికి అది 4,603 కోట్లకు తగ్గించబడింది. వైద్య సేవల కోసం ఇచ్చే మెడికల్ రియంబర్స్‌మెంట్ నిధులను 124 కోట్ల నుండి 121 కోట్లకు కోత పడ్డాయి. అలాగే ఉద్యోగుల వివిధ అలవెన్స్‌లు, ఎర్న్డ్ లీవ్స్, అలాగే ఎల్‌టీసీ, ఓవర్ టైమ్ అలవెన్స్‌లు వంటి ఇతర సౌకర్యాల కోసం కేటాయించిన నిధులు 1,316 కోట్ల నుండి దారుణంగా పడిపోయాయి. మరి వీటన్నిటికి మూలమైన బేసిక్ పేలు గతంలో 35,671 కోట్లుగా ఉంటే ప్రస్తుతం అది 35,345 కోట్లకు తగ్గిపోయింది. ఇది కేవలం
గణాంకాల మార్పు కాదు, ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కును కాలరాయటమే. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ అనేది ఉద్యోగుల పాలిట ఒక శాపంగా మారిందని మనం అర్థం చేసుకోవాలి అని అన్నారు. ఐఆర్ లేదు, పీఆర్సీ ప్రక్రియ నిలిచిపోయింది. పెండింగ్‌లో ఉన్న డీఏలు రావటం లేదు. పాత బకాయిలు 35,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి. పైగా అధికారికంగా జీతాల కోసం బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం ద్వారా రాబోయే రోజుల్లో కూడా జీతాల పెంపు ఉండదు అనే సంకేతాలను ప్రభుత్వం ఇస్తోందన్నారు. ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో ఉంచి వారి ఆశలను బడ్జెట్ అంకెల మధ్య నలిపేస్తున్నారు. ఈ తీరు ఉద్యోగ లోకాన్ని తీవ్ర ఆందోళనకి నెట్టివేస్తోంది అని అన్నారు. ఈ రకమైన బడ్జెట్ కేటాయింపులు మరియు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాలకు, ఉద్యోగుల సంక్షేమానికి ఏమాత్రం పొంతన లేకుండా ఉన్నాయని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధ్వజమెత్తారు.